ఒప్పందాలు అమలు డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదన్న కేటీఆర్. ఒప్పందం అమలులో విధానపరమైనటువంటి అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని వెల్లడి. 10 కోట్లు దాటే చెల్లింపులకు కేబినెట్ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండిఏ నిబంధనల్లో లేదన్న కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో డబ్బు చెల్లింపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో ఈరోజు అఫిడవిట్ సమర్పించారు. ఈ కార్ రేసింగ్ కేసుపై ఏసీబీ విచారణ జరుపుతోంది. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్ పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో కేటీఆర్ ఈరోజు రిప్లై ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు డబ్బు చెల్లింపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఒప్పందం అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని తెలిపారు. విదేశీ సంస్థకు నిధులు చెల్లింపుపై పర్మిషన్ కు సంబంధిత బ్యాంకు చూసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ ను ప్రమోట్ చేసే ముందు చెల్లింపులకు సంబంధించి లీగల్ ఇష్యూస్ హెచ్ఎండిఏ సంస్థ పరిగణలో ఉంటాయన్నారు. అలాగే 10 కోట్లు దాటే చెల్లింపులకు కేబినెట్ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండిఏ నిబంధనలో లేదన్నారు. నగర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఈ వ్యవహారాల్లో తనకు సంబంధం లేదన్నారు.